పురుషోత్తం రెడ్డి గారు, పొద్దుటి నుంచి మనం చూస్తుంటుంటే రామ్ గోపాల్ వర్మ గారి ఇంటి ముందు హై డ్రామా నడుస్తుంది. ఒంగోలు నుండి పోలీసులు వచ్చారు, బట్ లోపల ఉన్నారు బట్ లేరు అని చెబుతున్నారు అంటూ ఒక ఊహాగానం. ఉన్నారు లేరన్న విషయం పక్కన పెడితే ఒంగోలు నుండి అకస్మాత్తుగా పోలీసులు వచ్చారు, బట్ మేము నోటీసులు ఇచ్చే వచ్చామంటున్నారు. ఎలా చూడాలి ఈ హై డ్రామాను? రామ్ గోపాల్ వర్మ గారు పైన కేసు నమోదైంది. 41A కింద నోటీస్ ఇచ్చారు. ఒకసారి ఇచ్చారు, రెండోసారి కూడా ఇచ్చారు. ఆయన హాజరు కాలేదు. బహుశా మధ్యలో కోర్టులోకి దానికి సంబంధించి సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేసినట్టున్నాడు ముందస్తు బెయిల్కి సంబంధించి. అదే విధంగా 2 సార్లు హాజరు కాలేదు. సహజంగా 41A నోటీస్ ఇచ్చినప్పుడు హాజరవుతారు. 41కి నోటీస్ అంటే మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, వచ్చి మాట్లాడేసిపోమని స్టేషన్కి వస్తారు, మాట్లాడేళ్తారు. ఇప్పుడు 2 సార్లు హాజరు కాలేదు కాబట్టి 3వసారి అవసరం అయితే వాళ్ళు ఉల్లంఘన అంటే పోలీసులు ఇచ్చిన నోటీసులు ఉల్లంఘిస్తా అంటే అరెస్ట్ వారెంట్తో కూడా రావచ్చు. అంటే పదే వాయిదా వేస్తున్నారు. కోర్టు ద్వారా 41 ఇగ్నోర్ చేస్తున్నారు కాబట్టి మేము తదుపరి చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వమని కోర్టు ద్వారా కూడా రావచ్చు. అంటే పోలీసులకు ఆ రైట్ ఉంది. అది టెక్నికాలిటీస్. అయితే ఇప్పుడు వర్మ గారు సబ్జెక్ట్కి వచ్చేసరికి వర్మ గారు తీసిన సినిమాలు లోకేష్ గారిని పర్సనల్ గా అవమానించినట్టుగా మనకు 2-3 సినిమాలు వచ్చాయి కదా, కమ్మరాజున కడప రెడ్డిలు కావచ్చు, 2-3 సినిమాలు. లోకేష్ గారిని పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారిని ఇట్లాంటి వాళ్ళు కొంచెం తక్కువ చేసినట్టుగా సినిమాలో పాత్రలు ఆయన పేర్లు పెట్టకపోయినా అర్థం వచ్చేట్టుగా చూపించిన మాట నిజం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి చులకన చేసిన కేసు మీద నడుపుతున్నారు. ఇది వీళ్ళ రాజకీయ పరమైన అంశం. ఆయనకున్న సానుకూల ప్రతికూల అంశాలంటే గతంలో సబ్జెక్ట్ మీద కేసు అయింది నిజమై ఎంత వాస్తవం. ఆయన ఒక హై ప్రొఫైల్ కేసు పర్సనాలిటీ కదా, అంటే ఆయనతో మనం ఏకీభవిస్తామా? ఆయన సినిమాలు చాలా వరకు నేను కూడా యాక్సెప్ట్ చేయను, కానీ అతనికి ఒక ఇమేజ్ ఉన్నది దేశంలో కానీ సొసైటీలో కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ గా, ముఖ్యంగా యూత్ లో వీటిలో ఉంది. కాబట్టి మిగతా వాళ్ళని వర్రా రవీంద్రాన్ని అరెస్ట్ చేసినట్టు లేదా ఇంకొకరు అరెస్ట్ చేసినట్టు సింపుల్ గా రామ్ గోపాల్ తీసుకొచ్చి అరెస్ట్ చేసేసి తీసుకెళ్ళిపోవడం ఇది కుదరదు. కొంత టైం తీసుకుంటారు. అందువల్ల పోలీసులు కూడా సంయమనంతో ఉన్నట్టున్నారు. అయితే వాళ్ళ లాయర్లో వాళ్ళ మనుషులో కొంత ఫెయిలర్స్ వదులుతున్నారు. అదేంటంటే వర్చువల్ గా అయితే హాజరవుతాడు. దానికి వాళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే సుప్రీంకోర్టు కూడా వర్చువల్ గా న్యాయ విచారణ జరుపుతున్నారు కదా, ఎక్కడో అమెరికాలో ఉండే లాయర్ కూడా నేరుగా సుప్రీంకోర్టు ముందు వాదిస్తున్నాడు కదా, ఇట్లాంటి లాజిక్లు తీసుకొస్తున్నారు. దీనికి పోలీసులు ఒప్పుకోరు. పోలీసులు అయ్యి మీకు దూరంగా ఉన్నారు, అవసరం లేదు, మేము వర్చువల్ గా మిమ్మల్ని విచారిస్తామని పోలీసులు ముందుకు వస్తే ఓకే. విచారణ ఎదుర్కొనే వ్యక్తికి సుప్రీంకోర్టులో లాజిక్ కుదరదు. నువ్వు ముద్దాయి ఎప్పుడు కోర్టు ద్వారా పోవచ్చు, నాకు ఆరోగ్యం బాగలేదు. ఉదాహరణకి ఇప్పుడు రామోజీరావు గారు ఉన్నారు, మార్గదర్శి కేసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి విచారణ ఇచ్చారు, ఆయనకున్న ఏజ్ ఫ్యాక్టర్ ఇచ్చారు. అట్లాంటిదైనా హెల్త్ కండిషన్స్ ఏజ్ ఫ్యాక్టర్స్ లాంటివి ఉంటే నా దగ్గరకు రండనొచ్చు, లేకపోతే వర్చువల్ కాదు దానికి ఒప్పుకుంటారు. కానీ నేను బిజీగా ఉన్నాను లేకపోతే నాకు అనుమానం ఉందనే పేరుతో వర్చువల్కి పోలీసులు ఒప్పుకోరు. బహుశా వాళ్ళని తటపటాయింపుకి ఏంటంటే ఆయన పైన చర్యల పట్ల ఆసక్తి ఉంది ప్రభుత్వానికి. దానికి కారణం గతంలో ఈయనకి జరిగినటువంటి వ్యవహారాలు, దాన్ని తప్పకుండా ఏదేదో చెప్తారు. కాకపోతే ఆయన 30 మంది తీసుకెళ్లి లోపల వేయాలన్నా తీసుకోవాలన్నా కొంచెం హై ప్రొఫైల్ పర్సనాలిటీ, ఆ యూత్ లో గాను ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కాబట్టి కొంచెం ఆచి చూసి అడుగులు వేస్తున్నట్టు. అందువల్ల ఈ డ్రాగాన్ జరుగుతుంది. పోలీసులకి ఎంత ఓపిక, ఆయన ఎన్ని రోజులు వేస్తారు, ఇందులో కోర్టు ఏం చెప్తుంది ముందస్తు బెయిల్ పైన, వీటన్నిటిపైన ఆయన అరెస్టు ఆయన విచారణ ఆధారపడదు. అండ్ ముఖ్యంగా గత వారంలో మనం చూసినట్లయితే నాకు షూటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ విచారణ అంటూ ఏదైనా ఉంటే ఇప్పుడే చేసేసుకోండి అన్నట్టుగా కూడా మనం ఒక వార్త చూసాం. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే పోలీసులు నోటీసులు పంపించారో నేను బిజీగా ఉన్నాను, కాస్త షూటింగ్స్ ఉన్నాయి అని కూడా రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినట్టుగా వార్తలు చూస్తూ ఉన్నాం. మరి ముందుగా చెప్పినప్పటికీ, ఇన్ఫార్మ్ చేసినప్పటికీ ఎందుకు ఈ పరిణామాలు? ఒంగోలు నుంచి డైరెక్ట్ గా రావడం, అసలు ఎందుకు వచ్చారు అని అడిగినప్పుడు కూడా ఫస్ట్ మేము తర్వాత చెప్తాం అని పోలీసులు అనడం ఎలా చూడాలి? పోలీసులు వ్యవహార శైలి చాలా గుంభనంగా ఉంటుంది, బయట పెట్టరు. వాళ్ళ రిజల్ట్స్ ఏం చెప్పేంత వరకు ముందే చెప్పేస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటారు కదా అవతల వాళ్ళు. కాబట్టి జనరల్ గా మేము మళ్ళీ 2 సార్లు నోటీస్ ఇచ్చాం, మళ్ళీ 3వసారి ఫైనల్ నోటీస్ ఇవ్వడానికి వస్తున్నాం. అంటే మామూలుగా ఒక నోటీస్ ఇచ్చినప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా నోటీస్ తీసుకుంటే ఈ డేట్ లోపల మీరు రమ్మన్నారు, మాకు ఆల్రెడీ ఇంతకుముందు ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి, మనకి ఇంత చాలా సీరియస్ వర్క్స్ ఉన్నాయి, ఆల్రెడీ అగ్రిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి 2 సినిమా అతను కదా, నేచురల్ గా ఏమవుతుంది, ఈయన ఒకటే కాదు కదా, ఈయన పోకపోతే మొత్తం సినిమా మొత్తం పోయే అవకాశం ఉంటుంది, అందరూ ఇబ్బంది పడతారు. సో ఇంకొక 1 వారం రోజులు టైం ఇవ్వండి, 10 రోజులు టైం అడగచ్చు, పోలీసులు ఇస్తారు.
అయితే చెప్పిన కారణం ఇల్లాజికల్ గా ఉండింది అనుకోండి. మీరు చెప్పిన చూసాము కానీ మీరు చెప్పింది కరెక్ట్ లేదు, వాయిదా తప్పించుకోవడం కోసం ఈ వేషాలు వేసిన అర్థం అవుతుంది, కుదరదు, వచ్చే ఖచ్చితంగా నెక్స్ట్ రాకపోతే మేము తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరిక నోటీస్ కూడా ఇచ్చేసుకోవచ్చు. ఆ హెచ్చరిక నోటీసా వారెంట్ నోటీసా అని ముందు చెప్పరు. ఖచ్చితంగా ముందు చెప్పేస్తే వాళ్ళు దాని ఆన్సర్ ముందే ఎత్తుక్కుంటారు. కాబట్టి ఫస్ట్ ఆయనతో కలిపితే మళ్ళీ మాట్లాడు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇస్తా మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు ఇవ్వకుండా నోటీస్ అంటే అన్న అంటించేసుకోరు అనుకోండి, నేను చూడలేదు అంటారు కదా మీరు. అందువల్ల ఫోటోలు వీడియో కూడా తీసుకుంటారు. లేదా మీ మనిషి అయినా బయటకు వస్తాడు, వాడికి ఇచ్చారనుకోండి ఆ రోజు పోరు. కాబట్టి కన్సల్ట్ పర్సన్కి ఇస్తే ఏమవుతుందంటే రికార్డ్ అవుతుంది. అంటే ఎన్నిసార్లు ఇచ్చినా ఆయన హాజరు కావట్లేదు కాబట్టి అతని పైన అరెస్ట్ వారెంట్కి అవకాశం ఉందని కోర్టులో పోలీసులు ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. రికార్డ్ ఎవిడెన్స్ క్రియేట్ చేయాలి కదా. అంటే ఎందుకు అరెస్ట్ వారెంట్ అడుగుతున్నాం అంటే ఇన్ని ప్రయత్నాలు చేసినాము అయినా ఆయన ఏమి నాన్ కోఆపరేట్ చేస్తే ఇదే సమాచారం కాదు కాబట్టి కస్టడీలో తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు గ్రౌండ్ వాళ్ళు చూస్తారు, వీళ్ళు కూడా తెలివిగా వేరే వేరే యాప్లు చూస్తారు. ఇంకా పై ఎత్తుల్లో కోర్టులో కూడా పిటిషన్ ఉంది కాబట్టి ముందస్తు బెయిల్ వచ్చింది అనుకోండి ప్రశాంతంగా వస్తాడు. ఎందుకంటే కొన్నికైనా కొంచెం కంగారు ఉండొచ్చు అరెస్ట్ ఏమైనా చేస్తారా అని. 41A కింద నోటీస్ ఇచ్చి మళ్ళీ అరెస్ట్ చూపించవచ్చు. 41 నోటీస్ ఇచ్చినంత మాత్రాన కేవలం తిప్పి పంపించడం లేదు, తీసుకొచ్చి విచారణ అడిగి ఈ విచారణలో మరికొన్ని విషయాలు మాకు తెలిసినాయి, ఇదో నేను అరెస్ట్ చేస్తున్నాను కూడా చెప్పొచ్చు, కోర్టుకి సబ్మిట్ చేయొచ్చు. అది కూడా వెసులుబాటు పోలీసులకు ఉంటుంది. అలాంటి కంగారు ఏమైనా ఉందా ఆయనకి తెలియదు. కాబట్టి ముందస్తు బెయిల్ వచ్చేసింది అనుకోండి, ఇంకా అరెస్ట్ చేయడానికి లేదు, ఎంచోపైన విచారించుకోవచ్చు. అప్పుడు వస్తాడేమో అని కోర్టులో ఇచ్చే ముందస్తు బెయిల్ ఇప్పుడు వీళ్ళు జరిగే వ్యవహారాలు బట్టి భవిష్యత్తు ఆధారపడుతుంది. అండ్ యాంటిసిపేటరీ బెయిల్ లేకపోతే స్క్వాష్ పిటిషన్ ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయనే కదా చెబుతూ ఉన్నారు. పెండింగ్ అంటే క్యాష్ పిటిషన్ అవకాశం లేదు, ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఏమి నమోదు కాలేదు కదా. ఫలానా అలిగేషన్ మీ మీద వచ్చింది, మిమ్మల్ని సమాచారం లేదా ఇన్ఫర్మేషన్ లేదా విచారణ మీ నుంచి విచారణ అడుగుతున్నారు, ఈ కొన్ని ఆరోపణలు మీ మీద ఉన్నాయి, అవునా కాదా మిమ్మల్ని అడుగుతాను, మీరు ఆన్సర్ ఇచ్చేదాన్ని బట్టి నాకున్న ఎవిడెన్స్ బట్టి నేను పవర్ మూవ్ అవుతాను. దానికి క్యాష్ లేదు. 41A నోటీస్ ఇచ్చి ఎవరికన్నా ఇవ్వచ్చు. అలిగేషన్ అనుమానం వచ్చిన ఎవరిపైనా నోటీస్ ఇవ్వచ్చు, విచారణ చేయొచ్చు, పోలీసులకు ఆ రైట్ ఉంది. దాన్ని క్వాష్ చేయడానికి అవకాశం లేదు. కాకపోతే నాకు అనుమానం ఉంది ప్రభుత్వ వ్యవహార శైలిపైన పోలీసులపైన నాకు ముందస్తు బెయిల్ అని చెప్పవచ్చు. మరి కోర్టు ఎలా చెప్తుంది, ఈయన ఎంత కన్విన్స్ అవుతారో చూడాలి. అండ్ ఎంత రూట్ గానో లేకపోతే తను చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఒక టార్గెటెడ్ గా రామ్ గోపాల్ వర్మ గారిను ఏపీ ప్రభుత్వం తీసుకుంది అంటున్నారు కొంతమంది. నిజమేనా? ఇదంతా ఒక టార్గెట్ చేసి చేస్తున్న చర్యలే అనుకోవచ్చా? ఇప్పుడు నన్ను మీరు టార్గెట్ చేసిన తర్వాత నేను మిమ్మల్ని టార్గెట్ చేయడం సహజం. కాకపోతే మీరు జర్నలిస్టు నేను అనలిస్ట్ కాబట్టి మనది ఏం పోయింది లేదు కాబట్టి నిజంగా చెప్పేస్తున్నాం, అంటే ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్ చెప్పేస్తాం మన వ్యక్తిగతంగా. కానీ వాళ్ళు రాజకీయ నాయకులు, ఆయన ఒక పర్సనాలిటీ కాబట్టి నిజాలు చెప్పరు. లోపల మాత్రం అదే. గతంలో లోకేష్ గారిని ఇట్లాంటి లక్ష్మీ సెన్టీఆర్, బెజవాడ రౌడీల్లో పెద్ద వాళ్ళకి సబ్జెక్ట్ సంబంధం లేదు. లక్ష్మీ సెన్టీఆర్స్ కావచ్చు, కడప రాజ్యంలో కడప రెడ్లు కావచ్చు, అనేక ఇంటర్వ్యూలో కూడా ఆయన్ని పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సందర్భాల్లో ఆయన టార్గెట్ చేసినాడు. టార్గెట్ మీన్స్ రాజకీయంగా టార్గెట్ చేస్తుండొచ్చు. కొంత చులకన భావం రామ్ గోపాల్ వర్మ గారికి ఆ బలహీనత ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక ఇంటర్వ్యూలో ఫేస్ చేశాను ఆయనతో. ఆయనకి ఏంటంటే ఆయన స్టూడియోలో కూర్చుంటాడు, ఆయనకు ఒక పర్సనాలిటీ కాబట్టి ఏది పెడితే అది మాట్లాడుతుంటాడు, చులకన చేస్తాడు, ఎటకారం చేస్తాడు, క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పడు. నీకు బుద్ధి నీకు ఇష్టం లేకపోతే చూడొద్దు అయ్యా సినిమా అంటాడు. సినిమాలో తప్పుల గురించి మాట్లాడితే ఆన్సర్ చేయడు, నీకు ఇష్టం లేకపోతే చూడొద్దు అంటాడు. ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఆయనకి ఎక్కువ ఉంది. నేను కూడా ఒక ఇంటర్వ్యూలో చూసాను, చివరకు గట్టిగా మాట్లాడితే ఇంటర్వ్యూ నుంచి వెళ్ళిపోయినాడు. ఎక్కువ యాటిట్యూడ్ ఉండే వాళ్ళకంతా ఈ బలహీనతగా ఉంటుంది, గట్టిగా క్వశ్చన్ చేస్తే తట్టుకోలేదు. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ రామ్ గోపాల్ వర్మది. అందుకని రామ్ గోపాల్ వర్మ గతంలో మీరు ఆయన చులకలు చేసినప్పుడు నాకు అవకాశం నేను గమ్ముంటాను, తప్పించి పవర్ వచ్చింది. ఇది చెప్పదు గవర్నమెంట్. నేను చెప్పినంత స్ట్రైట్ గా ఆ రోజు మమ్మల్ని సినిమాలు తీసి మమ్మల్ని అవమానించాడు, ఈ రోజు మాకు పవర్ వచ్చింది మా తడాకా చూపిస్తాము అని లోకేష్ గారు తెలుగుదేశం ప్రభుత్వం చెప్పదు నాలాగా. కానీ ఖచ్చితంగా మనకు కామన్ సెన్స్ ఉన్నాడు ఎవరికైనా అర్థం అవుతుంది. ఆ రోజు వాళ్ళు అట్లా ఆయన మమ్మల్ని అవమానించాడు, చులకం చేశాడు, దొరికాడు.